మంచిది. మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనాలు తెలియపరుస్తున్నాను. దేవుని యొక్క వాక్యాన్ని మనం ధ్యానం చేసుకుందాం. మార్కు సువార్త 11వ అధ్యాయము 22 నుంచి. అందుకు యేసు వారితో ఇట్లనెను, మీరు దేవుని యందు విశ్వాసముంచుడి. ఎవడైనా నీ కొండను చూసి నువ్వు ఎత్తబడి సముద్రంలో పడవేయబడమని చెప్పి తన మనసులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్పుచున్నాను. అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. 11వ అధ్యాయము 20వ వచనంలో, ప్రొద్దున వారు మార్గమున పోచుండగా ఆ అంజూరపు చెట్టు వేళ్ళు మొదలుకొని ఎండిపోవట చూసిరి. అప్పుడు పేతురు ఆ సంగతి జ్ఞాపకము తెచ్చుకొని, బోధకుడా, ఇదిగో నీవు శపించిన అంజూరపు చెట్టు ఎండిపోయేనని ఆయనతో చెప్పింది. యేసు ప్రభువారు ఏ మాట చెప్పినా సరే, ఎవరైనా ప్రశ్నిస్తే దానికి జవాబు చెబుతాడు. ఎవరికైనా ఏమైనా డౌట్ ఉంటే దానికి ఖచ్చితంగా వివరిస్తాడు. ఇప్పుడు ఈ విషయాలన్నీ ప్రభు చెప్పడానికి గల కారణం ఏంటంటే, పేతురు అడుగుతున్నాడు, ప్రభువా, నిన్నటి రోజున అంజూరపు చెట్టు పండ్లు లేని కారణాన్ని బట్టి ఆకులేమో పచ్చగా ఉన్నాయి, దగ్గర పోయి చూస్తేనేమో పండ్లు లేవు. ఆ పండ్లు లేని కారణాన్ని బట్టి నిన్న నువ్వు శపించావు కదా, ఈరోజు వచ్చి చూసేసరికి ఆ అంజూరపు చెట్టు ఏమైపోయింది? ఎండిపోయింది. ఏంటి ప్రభు ఇంత ఆశ్చర్యం అని పేతురు అడుగుతున్నాడు. అంతెందుకు, మనం కూడా గమనిద్దాం. మనం వేసిన చెట్టు పచ్చగా ఉండొచ్చు, వేసిన రోజు పచ్చగా ఉండి మరుసటి రోజు పూర్తిగా ఎండిపోయింది అనుకోండి, మనకు కూడా ఎలా ఉంటుంది? ఆశ్చర్యం కలుగుద్ది ఫస్ట్ కదా, ఆశ్చర్యం కలుగుద్ది. అసలు ఎందుకు ఇలా అయింది అనేటువంటి డౌట్ మనకు ఖచ్చితంగా వస్తుంది. ఆ తర్వాత కొంత మనసులో వేదన పడతాం, కానీ అది మామూలే. ఎందుకంటే మరలా ఆ చెట్టు కాకపోతే ఇంకొక చెట్టు వేయచ్చు. కానీ ఇక్కడ అంజూరపు చెట్టు ఎండిపోయిన కారణాన్ని బట్టి పేతురు అనేటువంటి శిష్యుడు అడిగాడు, ప్రభు, అంజూరపు చెట్టు ఎండిపోయిందయ్యా, ఏంటి అని అడిగినప్పుడు వెంటనే యేసయ్య చెప్తూ ఈ మాట చెప్పాడు, మీరు దేవుని యందు విశ్వాసము ఉంచుడి. ఎవడైనా నీ కొండను చూసి నీవు ఎత్తబడి సముద్రంలో పడవేయమని చెప్పి తన మనసులో సందేహింపక. ఇది బాగా మన మనసులో పెట్టుకోవాలి. మనుషులలో సందేహాలు వస్తాయి, కానీ మనుషులలో ఎక్కడ వస్తుంది? మొదలు మనసులో వస్తుంది కదా. అపవాదైనటువంటి సాతానుడు ఇది నిజమా అన్నప్పుడు, అవును కదా ఇది నిజమా అని ఎవరికి డౌట్ వచ్చింది? హవ్వకు వచ్చింది కదా, హవ్వకు వచ్చింది. హవ్వకు అనుమానం వచ్చింది కాబట్టినే అపవాది యొక్క స్వరాన్ని విని ఆమె ఏం చేసింది? తినవద్దన్న పండును తిని శాపాన్ని కొని తెచ్చుకుంది. అవునా? కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, మనసులో ఎప్పుడు కూడా మనుషులకి సందేహం వస్తుంటది. అందుకే దేవుని మీద మనస్సు స్థిరముగా ఉండాలి. యెషయా గ్రంథం 26:3లో మాట ఉంది, ఎవని మనసు నీ మీద ఆనుకొని ఉండునో వాడిని పూర్ణ శాంతి గలవానిగా చేయదు అన్నాడు. హల్లెలూయా. మన మనసు దేవుని మీద ఆనుకొని ఉన్నప్పుడు మన మనసులో సందేహాలు రావు. మన మనసులో సందేహాలు వచ్చాయి అని అంటే తప్పకుండా దేవుని యొక్క విషయాలు మనకు అర్థం కాలేదని అర్థం. మనం చేసే పని విషయంలో కూడా, మనం మాట్లాడే మాటల్లో కూడా, మనము ఆలోచించే ఆలోచనలో కూడా సందేహాలతో కూడినటువంటివి ఖచ్చితంగా మన జీవితాల్లో అనుభవిస్తూనే ఉంటాం. అందుకే ప్రభు చెప్పాడు, పేతురు, దేవుని యందు విశ్వాసం ఉంచండి. ఈ కొండను చూసి సముద్రంలో పడవేయబడును గాక అని అంటే సముద్రంలో అది పడిపోతుంది. కానీ మీరు చేయవలసిన పని ఏంటంటే, మనస్సులో సందేహింపక తాను చెప్పినది జరుగునని నమ్మిన ఎడల వాడు చెప్పినది జరుగునని మీతో నిశ్చయంగా చెప్తున్నాను అన్నాడు. మనసులో సందేహం లేకుండా మనం అడుగుతేనట తప్పకుండా నిశ్చయంగా అది జరుగుద్ది అని ప్రభు ఇక్కడ మాట్లాడాడు. హల్లెలూయా. ఆ మాట చెబుతూ మార్కు సువార్త 11వ అధ్యాయం 24వ వచనం అన్నాడు, అందుచేత ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్ముడి అంటాడు. అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. అంటే మనం ఎవరి కోసం ప్రార్థించినా, లేదా మన కోసం మనం ప్రార్థన చేసుకుంటున్నా, ఏదైనా అవసరం కోసం ప్రార్థన చేస్తున్నా, అది విశ్వాసాన్ని బట్టి మనసులో సందేహింపక అది తప్పకుండా దేవుడు నాకు ఇచ్చాడు, అది దేవుడు నాకు ఇస్తాడు అనేటువంటి నమ్మకం చేతనే మీరు ప్రార్థన చేయండి. తప్పకుండా అది మీకు
అనుగ్రహించబడుతుంది అని అంటున్నాడు. అనుమానంతో మనం ఎంతసేపు ప్రార్థన చేసిన దానివల్ల ప్రయోజనము ఉండదు. అనుమానం లేకుండా, సందేహం లేకుండా దేవునికి మనం ప్రార్థన చెయ్యాలని ప్రభువైన యేసుక్రీస్తు వారు చెప్తూ వచ్చాడు. యోహాను సువార్త 14వ అధ్యాయము 1వ వచనంలో అంటాడు, మీ హృదయములను కలవరపడనీయకుడి, మీరు దేవుని యందు విశ్వాసం ఉంచున్నారు, నా యందు విశ్వాసం ఉంచుడి అన్నాడు. అంటే ఆనాడు ఉన్నటువంటి యూదులు, ఇశ్రాయేలు శిష్యులు అందరికీ తెలుసు దేవుడు ఉన్నాడని. దేవుని యందు విశ్వాసం కలిగి ఉన్నారు. అంత మాత్రమే కాదు, నా యందు కూడా విశ్వాసం ఉంచండి అని ప్రభు చెప్పాడు. కాబట్టి ప్రియులారా, ప్రార్థన చేసే మన జీవితాల్లో సందేహించకుండా, అనుమానం లేకుండా మనం దేవునికి ఏం చేయాలా? ప్రార్థన చెయ్యాలి. అనుమానం అనేది మన జీవితాల్లో ఉండి ఎంత ప్రార్థన చేసినా దానికి జవాబు ఏమీ దొరకదు. బైబిల్ గ్రంథంలో మనం చూస్తే మత్తయి సువార్త 9వ అధ్యాయము 27 నుంచి, యేసు అక్కడ నుండి వెళ్ళుచుండగా ఇద్దరు గుడ్డివారు ఆయన ఎంట వచ్చి, దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుమని కేకలు వేసిరి. ఆయన ఇంట ప్రవేశించిన తర్వాత ఆ గుడ్డివారు ఆయన ఎద్దకు వచ్చిరి. యేసు, నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారని వారిని అడగగా. చూడండి, ఈ గుడ్డివారు యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి ఏమంటున్నారు? దావీదు కుమారుడా, మమ్మల్ని కరుణించుము. దావీదు కుమారుడు మమ్మల్ని కరుణించమన్నప్పుడు ప్రభు ఏం చెప్పాలి? సరే, మీకు ఏం కావాలని అడగాలి కదా. కానీ ప్రభు ఏమడిగాడు అక్కడ? ఏమని అడిగాడు? నేను ఇది చేయగలనని మీరు నమ్ముచున్నారా అన్నాడు. అంటే మనలో మనకు నమ్మకం లేకుండా నమ్మదగిన వాడైనటువంటి దేవునికి మనం ప్రార్థన చేసినా ఏమి లాభం లేదని అర్థం. అక్కడ మనం ఎంత నమ్మకంగా ఉంటామో దేవుని పట్ల, ఆ నమ్మకానికి తగినట్టు ప్రార్థన చేస్తే తప్పకుండా ఒక రోజున మన ప్రార్థన కార్యాన్ని రూపుదాలుస్తుంది. ఉదాహరణకి ఆదికాండం మనం గమనిస్తే 2వ అధ్యాయంలో 18వ వచనంలో ఈ మాట రాయబడింది, మరియు దేవుడైన యెహోవా నరుడు ఒంటరిగా ఉంటే మంచిది కాదని ఎంచి వానికి సాటి అయిన సహాయం చేయుదును అనుకున్నాడు. అనుకుని ఆగిపోయాడా? చేశాడా? అనుకున్నాడు. అనుకున్న ప్రకారం ఏం చేశాడు ఆయన? చేశాడు ఆయన. అంతే. చాలాసార్లు మనం చాలా పనులు అనుకుంటుంటాం, చెయ్యం. మహాత్మా గాంధీ చెప్పిన మాట ఏంటంటే, రేపటి పని ఈరోజే చేయాలంట. ఒక లోకంలో ఉన్నటువంటి వారికి ఇంత అవగాహన ఉంటే మనం ఏం చేస్తుంటామంటే రేపటి పని ఎల్లుండికి వాయిదా వేస్తూ ఉంటాం. అది కరెక్ట్ కాదు. అందుకే నేను కూడా చాలాసార్లు ఏదైనా ఒక మందిరంలో పని చేయాలన్నా, ఇంట్లో పని చేయాలన్నా రేపటిది ఈరోజే నేను ప్రారంభిస్తాను. ఎందుకోసం తెలుసా? పని బాటలే కాదు, రేపు అనేది మనకు తెలియదు ఏం జరుగుద్దాం. రేపటికి రూపం ఉందో లేదో మనకు తెలియదు. అందుకే రేపటి గురించి చింతించకుండా రేపు చేయవలసిన పని ఈరోజే చేస్తే రేపటికి కొంచెం భారం తగ్గుద్దా లేదా? మనం అనుకుంటాము, ఆ పని చూసినప్పుడు ఇది ఇంతలే అనుకుంటాం. అది చిన్న పనే కానీ చేసేటప్పుడు పోయేసరికి అది పెద్దగా సాగుద్ది పని. కాబట్టి ప్రియులారా, తాను చేయదని అనుకున్నటువంటి దేవుడు ఆదామును తయారు చేశాడు. ఆయన నిద్రపోనిచ్చి మరలా పక్కలో ఎముక తీసి మళ్ళా స్త్రీనిగా నిర్మించాడు. ఇదంతా కూడా దేవుని ప్రణాళిక. కాబట్టి ప్రియులారా, దేవుడు మనిషిని నమ్మి ఏదేని తోటలో పెడితే ఆ నమ్మకాన్ని కోల్పోయారు. కానీ దేవుడి మీద నమ్మకంతో మనం చేసే ప్రార్థన తప్పకుండా మన జీవితాల్లో ఆయన కార్యాన్ని జరిగిస్తాడు. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, నా కార్యం సఫలం చేయ దేవునికి నేను మొరపెడుతున్నా. అంటే దాని అర్థం ఏంటంటే ఆయన జీవితంలో, ఆయన హృదయంలో, ఆయన మనసులో సంపూర్ణంగా దేవుని యందు ఏం పెట్టాడు? నమ్మకం అనేది పెట్టుకున్నాడు. ఎటువంటి అల్ప విశ్వాసం ఆయనలో లేదు. ఖచ్చితంగా నా దేవుడు ఉన్నాడు, నా దేవుడు నా కార్యం సఫలం చేస్తాడు. అలాంటి గొప్ప నిశ్చయతతో, ఖచ్చితమైన విశ్వాసంతో అని బ్రతికాడు. కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి గుడ్డివారు కూడా యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చి మమ్మల్ని కరుణించమన్నప్పుడు రేపు రాపోండి అనలేదు, కొద్దిగా ఆగండి అని చెప్పలేదు. కానీ వారి మనసులో ఎలా ఉన్నారో ఆ విషయాన్ని అడిగాడు. మీరు నమ్ముచున్నారా అని వారిని అడగగా, మత్తయి సువార్త 9:29, వారు నమ్ముచున్నాం ప్రభువా అని ఆయనతో చెప్పిరి. అప్పుడు ఆయన వారి కన్నులు ముట్టి, మీ నమ్మిక చొప్పున మీకు కలుగును గాకని చెప్పినంతలో వారి కన్నులు తెరవబడెను. హల్లెలూయా. వాళ్ళకి ఏం ఆయింట్మెంట్ పోయలేదు, లేకపోతే 2 రోజుల తర్వాత రండి అని చెప్పలేదు ప్రభు. ఎప్పుడైతే వారు నమ్ముచున్నాము అనే జవాబిచ్చారో
వారిచ్చినటువంటి నమ్మకమైన జవాబును బట్టి ప్రభు వారి కన్నులు ముట్టి ఏం చేశాడు? వారి కన్నులను తెరిచాడు. కాబట్టి మనం నమ్మకంగా ప్రార్థన చేయాలి. నమ్మకమైన ప్రార్థన, సందేహము లేని ప్రార్థన ఎప్పుడైతే మనం చేయగలుగుతామో తప్పకుండా మనం నమ్మినట్టుగా దేవుడు మనకు ఖచ్చితంగా అనుగ్రహిస్తాడు. గుడ్డివారిని నిజంగా ఎవరు బాగు చేయగలరు చెప్పండి? కళ్ళల్లో పొర ఉందంటే ఎవరైనా బాగు చేస్తారు. పలానా డాక్టర్ దగ్గర పోండి అంటారు. ఇప్పుడంతా ఉచితంగా వచ్చేసినాయి కదా. కానీ కళ్ళే లేనటువంటి వారికి గుడ్డితనం పోవాలంటే చూడండి ఎంత నమ్మకం వాళ్ళల్లో కనపడుతుంది. నమ్మకంతో చేసే కేక, నమ్మకంతో చేసే ప్రార్థన, నమ్మకంతో చేసే ప్రతి పని ఖచ్చితంగా మన జీవితాలకు ఏమిస్తుంది? తృప్తినిస్తుంది. నమ్మకం లేకపోతే ఆ పని చేయకుండా సైలెంట్గా మనం ఉండడం మంచిది, కానీ నమ్మకమే లేకుండా పని చేయడం వలన సమయం వ్యర్థమైపోద్ది, మన శక్తి దారపోయాల్సి వస్తుంది కదా. మన అంతరంగంలో కూడా నెమ్మది అనేది మనకు దొరకదు. కాబట్టి ప్రియులారా, ఆ యొక్క ఇద్దరు గుడ్డి వారి యొక్క నమ్మకం చొప్పున ప్రభువైన యేసయ్య వారికి దృష్టిని కలుగజేశాడు. మరి ఒక సందర్భాన్ని చూద్దాం. మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం చదువుదాం. జన సమూహంలో ఒకడు, బోధకుడా, మూగదయ్యం బట్టిన నా కుమారుని ఎద్దకు తీసుకుని వచ్చి తిని అది ఎక్కడ వాణ్ణి పట్టునో అక్కడ వాణ్ణి పడద్రోయును. అప్పుడు వాడు నురుగు కార్చుకొని పండ్లు కొరుక్కొని మూర్ఛిలను. దానిని వెళ్ళగొట్టుట నీ శిష్యులను అడిగి తిని గాని అది వారి చేత కాలేదని ఆయనతో చెప్పాను. చూడండి, ఒక వ్యక్తి యేసు ప్రభు వారి దగ్గరికి వచ్చాడు. అయ్యా, నా కుమారుడికి మూగదయ్యం పట్టింది. ఆ మూగదయ్యం పడినప్పుడు వాని పరిస్థితి ఎలా ఉంటుందంటే, వాడు నురుగు గార్చుకుంటాడయ్యా, పండ్లు కొరుకుంటాడయ్యా అని చాలా బాధతో చెప్తూ ఒక మాట చెప్పాడు. ఇదిగో నీ శిష్యుల దగ్గర తీసుకొచ్చాము, వారి చేత కాలేదు. ఇప్పుడు యేసయ్యకి బాధ కలిగింటుందా లేదా? మన పిల్లల్ని మనం చదివిస్తున్నాం కదా స్కూళ్ళల్లో. టీచర్ మనల్ని పిలిచి, ఇదిగో మీ పిల్లోడికి చదువు రాదు అన్నాడు అనుకోండి, మీ అమ్మాయికి చదువు రాదు అన్నారు అనుకోండి, మనసులో ఎట్లుంటుంది? స్కూల్లో ఉన్న వారందరికీ చదువు రాదన్న మనకేం నో ప్రాబ్లం. ఎందుకంటే వాళ్ళు మన పిల్లలు కాదు కదా. మన గర్భమున పుట్టిన పిల్లలు, మన కష్టపడి చదివిస్తున్న పిల్లలకి చదువు రావట్లేదని టీచర్ చెప్తే ఎంత బాధ ఉంటుందో యేసయ్య కూడా అంతే బాధపడ్డాడు. నా శిష్యులు, వాళ్ళకి స్వస్థపరిచే వరం ఇచ్చాడా లేదా? వాళ్ళకి స్వస్థపరిచే వరం ఇచ్చాడు, దయ్యాలు వెళ్ళగొట్టే శక్తిని కూడా, అధికారాన్ని కూడా ఇచ్చి పంపించాడు కదా. కానీ ఆ శిష్యులు ఏం చేయలేకపోయారా అని చెప్పేసి నిరుత్సాహమైన మాటలు ప్రభు దగ్గర మాట్లాడినప్పుడు యేసయ్య ఏమన్నాడో చూడండి. మార్కు సువార్త 9వ అధ్యాయం 19వ వచనం. అందుకు ఆయన, విశ్వాసము లేని తరము వారలారా, నేను ఎంతకాలం మీతో ఉందును? ఎంతవరకు మిమ్మల్ని సహింతును? వాని నా యొద్దకు తీసుకురానని వారితో చెప్పగా, వారు ఆయన యొద్దకు వారిని తీసుకుని వచ్చిరి. దయ్యం ఆయన చూడగానే వాని విలవిలలాడించిన గనక వాడు నేలపడి నురుగు కార్చుకొనుచు పొర్లాడుచుండెను. అప్పుడు ఆయన, ఇది వీనికి సంభవించి ఎంతకాలమైనదని వాని తండ్రిని అడగగా, అతడు బాల్యం నుండియే అది వాని నాశనం చేయవలని తరచుగా అగ్నిలోను నీళ్లలోనూ పడద్రోయును. ఏమైనా నీ వలనైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయమని యేసయ్యను అడుగుతా ఉన్నాడు. అంటే ఆయన ఉద్దేశంలో శిష్యులు ఎంతనో గురువు కూడా అంతే అన్నట్టుగా ఉంది. చాలాసార్లు గురు శిష్యులు ఉంటారు కదా. కొన్నిసార్లు వాళ్ళు చేసే పనిని బట్టి ఏమంటారు తెలుసా? గురువు దగ్గర శిష్యుడు అంటారు. ఇప్పుడు ఈయన ఉద్దేశంలో ఏమనుకుంటాడు? ఆయన శిష్యులే బాగు చేయలేకపోయారు, అందుకే ఆయన అడగడంలో కూడా ఎట్లా అడుగుతున్నాడు? నీ వలన ఏమైనా అయితే. దేవునికి అసాధ్యమైనది ఏదైనా ఉందా చెప్పండి? ఏది లేదు. అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ, నేను సర్వశక్తి గల దేవుడను అన్నాడు. హల్లెలూయా. మనుషులు కొన్నిటి మీద శక్తి కలిగి ఉంటారు, కానీ నేను సర్వశక్తి కలిగిన వాడను, నాకు అసాధ్యమైనది ఏదీ లేదని అబ్రహాముతో దేవుడు మాట్లాడుతూ వచ్చాడు. కాబట్టి ప్రియ దేవుని బిడ్డలారా, భూమి ఆకాశం కలగజేసినటువంటి ప్రభువైన యేసుక్రీస్తు వారి దగ్గరికి వచ్చి ఆ మూగదయ్యం పట్టినటువంటి వాని తండ్రి ఇలా అంటున్నాడు, నీ శిష్యులతో కాలేదయ్యా, నీవైనా చేస్తావా? నీ వలన ఏమైతే మా మీద కనికరపడి మాకు సహాయం చేయి అని అన్నప్పుడు యేసయ్య ఒక్క మంచి మాట చెప్పాడు. మార్కు సువార్త 9వ అధ్యాయం 23వ వచనం. అందుకు యేసు, నమ్ముట నీ వలనైతే నమ్మువానికి సమస్తము సాధ్యమే అని అతనితో చెప్పాను. వెంటనే ఆ చిన్నవాని తండ్రి, నమ్ముచున్నాను, నాకు అపనమ్మకం ఉండకుండా సహాయం చేయమని బిగ్గరగా చెప్పాను. హల్లెలూయా.
అంతకుముందు నీ వలన ఏమైనా అయితే చేస్తావా అని ఏదో డౌట్గా అడిగాడు ఇక్కడ. కానీ ప్రభు అన్నాడు, నమ్ముట నీ వలన అయితే నమ్మువానికి సమస్తము సాధ్యమని చెప్పినప్పుడు అతనికి ఏమొచ్చింది తెలుసా? అంతరంగంలో నమ్మకం వచ్చింది. నమ్మకం వచ్చి, నాకున్న నమ్మకం స్థిరమైంది అయి ఉండొచ్చు, కాకపోవచ్చు, ప్రభువా నాకు అపనమ్మిక అనేది రాకుండా నాకు నువ్వే సహాయం చేయి అని బిగ్గరగా చెప్పిన తర్వాత యేసయ్య ఏం చేశాడు చూడండి. 25వ వచనం. జనులు గుంపుగూడి తన యొద్దకు పరిగెత్తుకొని వచ్చుట యేసు చూసి, మూగవైన చెవిటి దయ్యమా, వారిని వదిలిపోమ్ము, ఇక వారిలో ప్రవేశింపవద్దని నీకు ఆజ్ఞాపించునని చెప్పి ఆ అపవిత్రాత్మను గద్దించెను. అప్పుడు అది కేక వేసి వారిని ఎంతో విలవిలలాడించి వదిలిపోయెను. హల్లెలూయా. అది చూసిన ప్రజలందరూ అనుకున్నారు, ఇది చచ్చిపోయాడు, రేడు ఇడేమైపోయాడు, చచ్చిపోయాడు అనుకున్నారు. చచ్చిపోయాడు అనుకొని అందరు విచిత్రంగా చూస్తుంటే శిష్యులు అడిగారు, ప్రభువా మేమెందుకు దాన్ని వెళ్ళగొట్టలేకపోయాం అని అడిగినప్పుడు ప్రభు ఒక ఆన్సర్ చెప్పాడు. 9:29. అందుకు ఆయన, ప్రార్థన వలనే గాని మరి దేని వలనైనను ఈ విధమైనది వదిలిపోవటం అసాధ్యమని వారితో చెప్పిన. ప్రార్థన వలనే అనేటువంటి మాట కింద పుట్టినట్లు మనం చూడొచ్చు. అక్కడ ఏముంటుందంటే ఉపవాసం వలననే అని రాయబడింది. అంటే దురాత్మను పంపించడానికి సామర్థ్యం ఏం కావాలంటే ఉపవాస ప్రార్థన కావాలి. ఇప్పుడు అందరి కోసం ప్రార్థన చేసి ఈ ప్రార్థన, విజ్ఞాపన ప్రార్థనకి ఉపవాస ప్రార్థన ఏమీ అవసరమేమి లేదు. నమ్మకంతో చేసే ప్రార్థన కావాలి, విశ్వాసంతో చేసే ప్రార్థన కావాలి. కాబట్టి ప్రియులారా, ప్రభు చెప్పినట్టుగా మార్కు సువార్త 11:24 ప్రార్థన చేయనప్పుడు మీరు అడుగుచున్న వాటినెల్లను పొంది ఉన్నామని నమ్ముడి, అప్పుడు అవి మీకు కలుగునని మీతో చెప్పుచున్నాను. ప్రభు అయిన యేసయ్య చెప్పిన మాట సత్యము. ఆ గుడ్డివారు నమ్ముచున్నామన్నారు, అందుకోసమే వారికి ఉన్నటువంటి గుడ్డితనాన్ని ప్రభు తొలగించేశాడు. అక్కడ వాళ్ళ కన్నులను ముట్టాడు, ఇక్కడేమో వెళ్ళగొట్టాడు. కన్నులు ముట్టడానికైనా సరే, దయ్యాన్ని వెళ్ళగొట్టడానికైనా సరే కావాల్సింది ఏంటి? నమ్మిక. నమ్మిక అనేది లేకపోతే నిజంగా దేవునికి ఎంత ప్రార్థన చేసిన దానివల్ల ప్రయోజనము లేనే లేదు. కాబట్టి ప్రియులారా, మనం ప్రార్థన చేస్తున్నప్పుడు మన విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. మన మనసులో అపనమ్మిక రాకుండా చూసుకోవాలి. నీకు నిజంగా నేను చేసే ప్రార్థనకు దేవుడు జవాబిస్తాడు అనే నమ్మకం ఉంటేనే ప్రార్థన చేయి. అలా నమ్మకం లేకుండా ఎంత ప్రార్థన చేసినా దానివల్ల ఏమి లాభము లేదు. పౌలు భక్తుడు అంటాడు కదా, మనుషుల భాషలతో, దేవదూత భాషలతో నేను మాట్లాడినా లోపల ప్రేమ లేకపోతే నేను వ్యర్థుడనే అన్నాడు కదా. అంతే, లోపల నమ్మకం లేకపోతే మనం చేసే ప్రార్థన కూడా వ్యర్థమే, ఖచ్చితంగా వ్యర్థమవుతుంది. అందుకోసమే మన ప్రార్థన వ్యర్థం కాకుండా ఉండాలంటే మన మనసులో దేవుని పట్ల నమ్మకంతో మనం ప్రార్థన చేయాలి. దేవుడు అలాంటి నమ్మకమైన ప్రార్థన చేయుటకు పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ సహాయం చేయనుగాక. ఆమేన్.